హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటన్నా ఎల్లుల్లిపాయతో నేను నిలవ పచ్చడి పెడదామని రెడీ అవుతున్నానండి. చూసేద్దాము, ఇంక లేట్ ఎందుకు చెప్తాను. నేను 5 తీసుకున్నానండి ఎల్లుల్లిపాయలు, పెద్దవి. అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను కట్ చేయలేదు, కొంచెం పెద్దగానే ఉండేలా నేను కట్ చేయలేదు, పెట్టేశాను. ఆవకాయలాగా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. కొంచెం తగినంత కారం, తగినంత సాల్ట్ తీసుకున్నాను చిన్న చిన్న బౌల్తోని. అవన్నీ మిక్సీ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని, మిక్సీ కాదు మొత్తం అంతా కలుపుకొని ఆ తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ఇది ఒక 20 డేస్ ఉంటుంది పచ్చడి. 20 డేస్ ఉంటుంది బాగానే. ఆయిల్ తేలేలాగా ఉంటే ఆయిల్ తేలేలా ఉంటే ఒక 1 మంత్ దాకా బాగుంటుందండి. మనకి కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను నిమ్మకాయ ఒక చెక్క వేసాను. మొత్తం అంతా మిక్స్ చేసుకొని నువ్వుల నూనె వేసుకోవచ్చు, ఏరుశనగ నూనె అని వేసుకోవచ్చు. నేను ఏరుశనగ నూనె వేసాను, ఆయిల్ వేసాను. మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత మన ఆవకాయ ఎలా కలుపుకుంటామో అలాగా 3 డేస్ తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, నేను గాజు బాటిల్లోకి ఎత్తుకున్నాను. ప్లాస్టిక్ బాటిల్ అవి యూజ్ చేయొద్దండి.